పీరియడ్స్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఈ బ్రెస్ట్ పెయిన్ కానివ్వండి, మూడ్ స్వింగ్స్ కానివ్వండి, ఇవి అంటే చాలా సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందిలో స్టమక్ పెయిన్ వస్తుంది, కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అన్నం తినబుద్ధి కాదు. ఈరోజు మూడ్ స్వింగ్స్ ఇంకా బ్రెస్ట్ పెయిన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దీన్ని ఏమైనా కంట్రోల్ చేసుకోగలమా? బ్రెస్ట్ పెయిన్ కంట్రోల్ చేసుకోగలమా? బేసిక్‌గా ఏంటంటే అండి, పీరియడ్స్‌కి ముందు లైక్ ఆల్మోస్ట్ ఒక అంటే సిమ్టమ్స్ కొంతమందికి తెలియజేసేస్తదనమాట. పీరియడ్ వచ్చిందా లేదా? ఇప్పుడు వస్తుందని, వస్తుంది. వితిన్ 3 రాబోతుంది. డేస్‌లో వస్తుందని. బ్యాక్ పెయిన్ కొంతమందికి, స్టమక్ పెయిన్ కొంతమందికి, బ్రెస్ట్ హెవీనెస్ వచ్చి ఆ హెవీ పెయిన్ ఒకటి. ఓకే. కొంతమంది కోపము, ఇరిటేషన్స్ ఇవన్నీ. బికాస్ ఆఫ్ ఎందుకొస్తాయి ఇవంటే హార్మోనల్ ఇంబాలెన్స్. హార్మోనల్ సో ఇంబాలెన్స్. ఎప్పుడైతే హార్మోన్స్ మన ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ ఓవర్‌గా రిలీజ్ అవుతాయో, లేదంటే తక్కువగా రిలీజ్ అవుతాయో, అప్పుడే మనం మూడ్ స్వింగ్స్ అని, కోపం అని, ఇరిటేషన్ చూస్తుంటాం. ఈ ఇది కూడా పర్టికులర్‌గా అందరిలో ఉండవు. ఇప్పుడు 10 మందిలో తీసుకుంటే దాంట్లో ముగ్గురో, నలుగురో ఇబ్బంది పడుతుంటారు. రిమైనింగ్ అందరూ దే ఆర్ వెరీ హెల్తీ. ఎందుకు ఈ ముగ్గురు, నలుగురిలోనే వస్తుంది మిగతా వాళ్ళ